హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో మేము పూతరేకులు ఎలా తయారు చేసామో చూపిస్తాం. మేము ఈసారి రెడీమేడ్ పూతరేకులు షీట్స్ కొన్నాం. టైం సేవ్ అవుతుంది అండ్ ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఫోల్డింగ్ ప్రాసెస్ చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ కొంచెం కేర్తో చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ మొత్తం రేకు ఓపెన్ చేయాలి. చాలా థిన్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు నెయ్యి తీసుకొని రేకు మీద అప్లై చేయాలి. ఇది స్వీట్కి నైస్ టెక్స్చర్ ఇస్తుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ చేసి వేయాలి. ప్లెయిన్ షుగర్ లేకపోతే బెల్లం పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. కొంతమందికి డ్రై ఫ్రూట్స్ కూడా నచ్చుతాయి. మీకు నచ్చితే పిస్తా, కాజు, బాదం వేసుకోండి. ఫస్ట్ షీట్ని హాఫ్ ఫోల్డ్ చేయండి. సైడ్ ఎడ్జెస్ ఫోల్డ్ చేయాలి అండ్ అగైన్ హాఫ్కి ఫోల్డ్ చేయాలి. చూడండి, క్యూట్ పూతరేకు రెడీ. ఇది చాలా క్రిస్పీ అండ్ టేస్టీ ఉంటుంది. అందరం ఇంట్లో చేసి ఎంజాయ్ చేయొచ్చు. మాకు చేయడం కన్నా తినడమే ఎక్కువ ఇంట్రెస్ట్. నేనైతే మళ్ళీ ఫోల్డ్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నా. ఏదో ఆర్ట్ వర్క్ లాగా ఉంది, చాలా బాగుంది. చూసారు కదా గాయస్, పూతరేకులు చాలా ఈజీగా ఎలా చేసుకున్నామో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి గాయస్. థ్యాంక్ యూ గాయస్ వీడియో చూసినందుకు. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్, లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్.